శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృత్తి నిర్ణయించే గ్రహాలు మరి ప్రస్తుతం శనిగ్రహ వక్రగమనం వల్ల వృత్తిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఏ ఏ వృత్తులు చేస్తున్న వారికి ఏ ఏ గ్రహాలు బలంగా ఉండాలి, మనం ఖచ్చితంగా ఏ వృత్తిలోకి ఎంటర్ అవ్వాలో ఏ గ్రహం తెలియజేస్తుంది. అలాగే మనం వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే మనకి ఆ సమయంలో వ్యాపారం కలిసి వస్తుంది, ఏ రకమైన వ్యాపారానికి ఏ గ్రహం కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఎక్కువగా సినిమా సంబంధించినటువంటి పరిశ్రమలో ఏ వృత్తిలో అయినా సినిమా నటన టీవీ మీడియాలో ప్రవేశించాలంటే శుక్ర అలాగే చంద్రగ్రహాలు బలంగా ఉండాలి. అలాగే మీరు సినిమా రంగంలో హీరోగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అదే క్యారెక్టర్ యాక్టర్గా విలన్గా రాణించాలంటే కుజుని యొక్క స్థితి చాలా బలంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీరు ఒక పారిశ్రామికవేత్తగా లేదంటే ఏదైనా ఒక సంస్థను ప్రారంభించి 10 మందికి ఉపాధి కల్పించే వృత్తులు చేయాలన్నా, చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెదగాలన్నా శని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి, మెడికల్ రంగానికి, సినిమా సంబంధించినటువంటి ఈ గ్రాఫిక్స్ టెక్నాలజీ సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే వారి యొక్క జన్మజాతకంలో రాహుగ్రహం బలంగా ఉండవలసి ఉంటుంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ, క్రీడా రంగంలో కానీ, లేదంటే ఏదైనా ఒక వృత్తిలో కంపల్సరీగా మీరు ఒక డ్రెస్ కోడ్ యూనిఫారం ధరించవలసినటువంటి ఉద్యోగంలో ఉండాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ప్రవేశించాలనుకుంటే రవి యొక్క బలం చాలా అనుకూలంగా బలంగా ఉండవలసి వస్తుంది. అలాగే మీరు వ్యాపారం చేయాలి, మనీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండాలంటే బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఒకవేళ మీరు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నా, లేదంటే అకౌంట్స్ సంబంధించినటువంటి వృత్తిలో రాణించాలన్నా, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా వేయాలన్నా, వ్యాపారాలని అంచనా వేయాలన్నా, మార్కెట్లో ఈ షేర్ మార్కెట్ వగైరా వగైరా వాటిలో అప్ అండ్ డౌన్స్ని అంచనా వేయాలన్నా కూడా బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. బుధుడు జాతకంలో బలంగా ఉంటేనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాడి పరిశ్రమ, వ్యవసాయం, అలాగే మెడికల్, మెడిసిన్స్, ఆయుర్వేదం ఇటువంటి వాటిలో మీరు బలంగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అలాగే కొన్ని ఆధ్యాత్మిక వృత్తులు, ఈ పౌరోహిత్యం, ఈ ప్రవచనాలు, ఈ జ్యోతిష్యం, ఆధ్యాత్మిక సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే కేతువు యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అయితే ఏదన్నా శని సేవకా వృత్తిని సూచిస్తాడు కాబట్టి శని సంబంధించినటువంటి కనెక్షను ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రహాలకి ఉన్నప్పుడు జాతకుడు సబార్డినేట్గా చేయడం కానీ, ఉద్యోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. రవి స్వతంత్ర ప్లానెట్ అవ్వడం వల్ల, రాజగ్రహం అవటం వల్ల, రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా వరకు స్వతంత్ర వృత్తుల్లో ఉండడం, ఈ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం, రాజకీయాలు ఇంచుమించుగా సాధారణ కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దాకా ఎదగాలంటే, గవర్నమెంట్లో అత్యున్నత స్థాయి ఐపీఎస్ ఐఏఎస్లు కావాలన్నా కంపల్సరీగా రవి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో రవి మరీ విపరీతమైనటువంటి బలం ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అహంభావం వల్ల ఏ పని చేయకుండా మరి ఏదో ఒక దానికోసం వెయిట్ చేస్తూ కాలం వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా కొన్ని సందర్భాల్లో రవి బలహీనంగా ఉన్నప్పుడే అతడు అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించగలుగుతూ ఉన్నారు. రవి బలంగా ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో రాణించగలగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి గ్రహానికి కూడా ఏదో ఒక వృత్తికి, ఏదో ఒక వ్యాపారానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడు వృత్తిలో రాణించాలంటే 2-3 గ్రహాల యొక్క ప్రభావం ఉంటేనే ఆ జాతకుడు ఆ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటాడు. ఏదైనా దశమ భావం బలంగా ఉండాలి, దశమాధిపతిని శుభగ్రహాలు చూస్తుండాలి. అలాగే దశమలో ఏ గ్రహం బలంగా ఉంటే, అంటే 2-3 గ్రహాలు ఉన్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే ఆ వృత్తిలో రాణించడం జరుగుతూ ఉంటుంది. గురువు బలంగా ఉంటే బ్యాంకింగు, ఫైనాన్సు, ఉపాధ్యాయ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటారు. అలాగే కుజుడు బలంగా ఉంటే
పోలీస్ డిపార్ట్మెంట్లో రాణించగలుగుతుంటాడు. దీంతో పాటుగా అష్టక వర్గ పరిశీలించి దశమ భావంపై ఏ గ్రహం ఎక్కువ బిందువులు ఇచ్చి ఉందో ఆ సంబంధించిన వృత్తిలో రాణించే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. బట్ ఏదైనా ఒక్క దశమ స్థానమే కాకుండా అర్ధ త్రికోణాలైనటువంటి 2, 6, 10 పరిశీలించి జాతకుడు యొక్క లగ్న బలాన్ని కూడా పరిశీలించి వృత్తిని నిర్ణయించవలసి ఉంటుంది. మీనరాశి వారికి ఏ వృత్తి బాగుంటుంది అని పరిశీలించినప్పుడు సహజంగా మీనరాశికి గురువు అధిపతి. ఆ కారణం వల్ల వీళ్ళకి ఆధ్యాత్మిక సంబంధించినవి, ధర్మానికి సంబంధించినవి, అలాగే సాంప్రదాయ వృత్తులు అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే సాధారణంగా ఎడ్యుకేషన్ సంబంధించింది, వైద్యానికి సంబంధించింది, ఎక్కువగా గురుకుల పాఠశాలలు, ఆశ్రమాలు, ఎండోమెంట్ సంబంధించినటువంటి దేవస్థానాలు, అటువంటి వాటిలో వీళ్ళు ఎక్కువగా ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉన్నది. అలాగే ధర్మ ప్రచారానికి ఉపయోగించే ఈ బుక్స్ ప్రింటింగ్ చేయడం కానీ, అలాగే ఈ పూజకు సంబంధించినటువంటి ద్రవ్యాలు, ఈ పూజా స్టోర్ సంబంధించిన కానీ ఆ దీపాలు ఉపయోగించడం, ఈ పూజకు సంబంధించినటువంటి సకల వస్తువులు వాటికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా బాగా రాణించే అవకాశం ఉంది. అలాగే ఉపాధ్యాయ వృత్తి బాగుంటుంది, కోచింగ్ సెంటర్లు కూడా బాగుంటాయి. ఇక ఇదే రాశిలో శుక్రుడు ఉచ్చ పొందడం వల్ల కళలకు సంబంధించింది ఎక్కువగా ప్రముఖ డ్యాన్సర్లు, అంటే ఇప్పుడు అయితే పెద్ద డ్యాన్స్ వృత్తికి ప్రాధాన్యం లేదు కానీ గతంలో ఉన్నటువంటి ప్రముఖ ఈ డ్యాన్సర్లు సినిమాలో ఉండొచ్చు, తర్వాత ప్రైవేట్గా కూడా ఉండొచ్చు, వాళ్ళంతా కూడా మీనరాశికి సంబంధించిన వారే ఉంటారు. అంటే కళారంగానికి చెందిన వారే ఉంటారు. అంటే మీనరాశికి ఒక విధంగా భగవంతుని యొక్క చరణాలు, పాదాలు గుర్తవుతుంటాయి. అలాగే మానవ శరీరంలో పాదాలు ఈ మీనరాశికి సంబంధించినవి ఉంటాయి. అంటే పరస్పరం విభిన్నంగా తిరిగే చేపలు అవి కూడా ఒక సింబాలిక్గా మనం గమనించినప్పుడు ఎక్కువగా ఈ పాదాలకు సంబంధించిన వృత్తిలో వీళ్ళు ఎక్కువగా రాణించగలుగుతూ ఉంటారు. సాధారణంగా మీనరాశి వారికి కూడా మీనరాశి ఎఫెక్ట్ అయినప్పుడు పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఈ పాదాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, రకరకాల యాక్సిడెంట్లు అవ్వడం, తరచూ కాలుకి దెబ్బ తగలడం, ఇవన్నీ కూడా మీనరాశి వారికి వస్తూ ఉంటాయి. ఎక్కువగా డయాబెటిక్ అది వచ్చిన వాళ్ళకి ఈ పాదాలకు ఏమైనా దెబ్బలు తగిలి తద్వారా వాళ్ళకి ఇబ్బంది కట్టడం కూడా జరుగుతుంది. అంటే కంపల్సరీగా మీనరాశి, మీనలగ్నం వారి యొక్క పాదాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వారి యొక్క పాదాలు ఎంత నీట్గా, ఎంత ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ జీవితం అంత సక్సెస్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ కాళ్ళకి ధరించే చెప్పులు, బూట్లు అవ్వచ్చు, చెప్పులు అవ్వచ్చు, ఏమన్నా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఎప్పుడు నీట్గా ఉంటూ కొత్తగా ఉంటే వారి జీవితం కూడా అంతే అభివృద్ధి అంటే ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి టెక్నిక్, రెమెడీ. ఒకసారి మీనరాశి వారు ఎవరన్నా ఉంటే ఈ విధంగా కనీసం చెప్పుల్ని 3 నెలలకో 6 నెలలకో మారుస్తూ ఎప్పుడు నీట్గా పాలిష్ చేసి పెట్టుకుంటే వాళ్ళ యొక్క జీవితం కూడా బాగుంటుంది. అలాగే కాళ్ళకి ఎటువంటి దెబ్బలు తగలకుండా గోర్లు ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ నీట్గా ఉంచుకుంటూ ఎప్పటికప్పుడు కాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటే వారు కూడా చాలా ఆధ్యాత్మికంగా, చాలా సక్సెస్ఫుల్గా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో ఇది ఒక రెమెడీ. సాధారణంగా ఇది అన్ని రాసుల వారు కూడా పాటించవచ్చు. మీరు ధరించే చెప్పులు మామూలు చెప్పులు కాకుండా బూట్లు లాంటివి, అంటే మొత్తం ఈ కాలంతా కూడా కవర్ అయ్యేలాగా మన కాలు యొక్క వేళ్ళు కనబడకుండా ఉండేలాగా బూట్లు ధరించడం వల్ల వారి జీవన విధానం, లైఫ్ స్టైల్ కూడా మీరు ధరించినటువంటి ఒక 6 నెలలు 3 నెలల తర్వాతే మీలో చక్కని మార్పు, హోదాతనం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం వృత్తి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దశమ స్థానం ధనుసు రాశి, అది కూడా సహజ రాశి అవ్వడం వల్ల ధర్మానికి సంబంధించింది. అందువలన వీళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తారు. ధర్మకర్తలుగా, మత ప్రబోధకులుగా, పూజారులుగా, జ్యోతిష్యులుగా, అడ్వైజర్స్గా, వాస్తు శాస్త్రజ్ఞులుగా, ఏదైనా నిస్వార్థంగా ఇతరుల యొక్క బాగు కోరి ధర్మాన్ని రక్షించే వాళ్ళుగా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి న్యాయాన్ని రక్షించే న్యాయవాదులు అవ్వచ్చు, అలాగే జడ్జెస్ అవ్వచ్చు, పెద్ద తరహాగా తీర్పు చెప్పేవాళ్ళు, అలాగే ఇతర మతస్థుల్లో ఉన్నటువంటి ఫాస్టర్సు, అలాగే ఈ ముస్లిం పెద్దలు, వీళ్ళంతా కూడా వారి జాతి ఏదైనా, కులం ఏదైనా ఈ ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఉంటారు. ఇతరులకి సహాయం చేయడానికి రెడీగా ఉంటారు.
ఏదైనా తను నష్టపోయినా పర్లేదు కానీ తనను నమ్ముకున్న వాళ్ళు నష్టపోకూడదనే ప్రవృత్తితో వీళ్ళు జీవితం గడుపుతూ ఉంటారు. కాబట్టి కామన్గా ఈ రాశివారు అటు ధర్మానికి సంబంధించిన వృత్తుల్లోనే ఎక్కువగా ఉంటారు. అలాగే ధర్మకర్తలుగా, ధర్మాన్ని శాసించే పెద్దలుగా, అలాగే ఈ మఠాలు, ఈ ఆశ్రమాలు అవి స్థాపించి మత ప్రచారానికి ఉపయోగించే వారికి కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ మీనరాశి వారికి వృత్తిలో చాలా తొందరగా నేమ్ రావడం జరుగుతుంటుంది వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు. కానీ ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా, వారి యొక్క సంస్థలో చిన్న ఇబ్బంది కలిగినా అంత తొందరగానే వీళ్ళు అన్పాపులర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్కువగా ఇతరుల యొక్క విమర్శలకు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు. వీళ్ళ అభివృద్ధిని చూసి వార్వలేక వీళ్ళని ఏదో విధంగా అణగదొక్కాలనే ఉద్దేశంలో అటు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి సాధారణంగా వీళ్ళు ఎంత వృత్తిలో ఉన్నా, ఎంత నేమున్నా కొద్దిగా పబ్లిసిటీ లేకుండా వారి పని వాళ్ళు చేసుకుంటేనే వీళ్ళు ప్రశాంతంగా బతుకుతారు తప్ప ఏమాత్రం మీకు నేమ్ వచ్చినా ఇతరులు చూసి వార్వలేక మీ మీద బురద జల్లుగా ప్రయత్నం చేసి మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎవరైనా వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ నిలకడగా ఉంటూ దినదిన అభివృద్ధి చెందాలంటే కంపల్సరీగా వాళ్ళు వారి దినచర్యలో చాలా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. అంటే వాళ్ళు ఉదయం ఎన్ని గంటలకు లెగుస్తున్నారు, ఎన్ని గంటలకి నిద్రపోతున్నారు, అలాగే ఈ భోజన విరామ సమయాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా పర్ఫెక్ట్గా ఒకే టైంకి మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అంటే ఆ టైం మెయింటైన్ చేయడం వల్ల మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా ఆ టైంకి జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ముందు మీరు టైం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, జిఎస్టీ వగైరా వగైరా పర్ఫెక్ట్గా అకౌంట్ మెయింటైన్ చేయడం, టెన్షన్గా మనం వారికి పే చేయవలసినటువంటి గవర్నమెంట్కి చెల్లిన ప్రతి ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, రోడ్ ట్యాక్స్ అవ్వచ్చు, సేల్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇవి ఖచ్చితంగా పే చేయవలసి ఉంటుంది. అలాగే వాహనాలకు చెల్లించినటువంటి ఎటువంటి చలానాలు లేకుండా, పన్ను ఏది బాకీ లేకుండా ఉండడం జరిగితే, అలాగే మీ పిల్లలకి చెల్లించినటువంటి కాలేజీ ఫీజులు కానీ, కాన్వెంట్ ఫీజులు కానీ అప్ టు డేట్గా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఇంట్లో ఉంటే టైంకి అనుకున్న తారీఖు కన్నా ముందుగానే అద్దె చెల్లించవలసి ఉంటుంది. అంటే మీకు ఇవి కొద్దిగా ఆశ్చర్యంగా జరిగి ఉండొచ్చు. మీరు ఏదైతే ఇవన్నీ పర్ఫెక్ట్గా నిర్వహిస్తారో, ఏదైతే మీరు తీసుకున్నటువంటి అప్పుకి లోన్ కరెక్ట్గా కడుతుంటారో, అప్పుడు మీ జీవితంలో సక్సెస్ కూడా చాలా తొందరగాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సమయానికి అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. అంటే ఈ టెక్నిక్ను ఉపయోగించే ప్రస్తుతం బ్యాంకులు ఈ క్రెడిట్ స్కోర్ అన్నది పెట్టడం జరిగింది. అంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా మీ విధి నిర్వహిస్తున్నారు, మీరు తీసుకున్నటువంటి అప్పుకి వడ్డీ ఎలా కడుతున్నారు, క్రెడిట్ కార్డు మీద ఎలాగా పే చేస్తున్నారు, ఎవరికన్నా చెక్ ఇస్తే అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీ డిసిప్లిన్ బట్టి, మీ వృత్తి ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. దాంతోపాటు సూర్య భగవానుని ఆరాధించడం, ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య ఉదయం వినడం జరుగుతుంది. అలాగే మీకు జన్మనిచ్చినటువంటి తండ్రి గారు, అంటే సహజంగా మీకు మీ యొక్క జన్మజాతకంలో 9వ స్థానమే అదృష్ట స్థానం, అదే భాగ్యస్థానం, అదే మీ తండ్రి స్థానం. అంటే తల్లి, తండ్రి, దైవం, గురువు. అంటే తల్లి కూడా 9వ స్థానానికే వస్తుంది, చతుర్థ భావం కాదు. అందువలన మీరు ఎంత సంపాదించినవ్వండి, ఎంతో కొంత మీ తండ్రి గారు కోటీశ్వరులు అయి ఉండొచ్చు, ఆయనకి లోటు లేకపోవచ్చు, ఆయన ఒక దేశ ప్రధానమంత్రి కూడా అయి ఉండొచ్చు. కానీ తండ్రి గారికి మీరు విధి విధానంగా ఏదో ఒక అంటే అది డబ్బు రూపంలోనే కావద్దు, తండ్రి గారికి అవసరానికి ఒక మంచి బట్టలు కొనివ్వచ్చు, కాలికి చెప్పులు కొనివ్వచ్చు, చేతికి గడియారం కొనివ్వచ్చు. బట్ ఏదైనా 9వ స్థానానికంటే గురువుకి కానీ, తండ్రికి కానీ, తల్లికి కానీ, దైవానికి కానీ మీ సంపాదనలో కొంత భాగం వారికి ఏదో రూపంలో ఇవ్వడం వల్ల మీ అదృష్టం బాగా జనరేట్ అయ్యి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీకు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క తల్లిదండ్రుల్ని మీకు వాళ్ళని భరించడం కష్టమైనప్పుడు పక్కకు తప్పుకోండి, ఎవరో ఒకరు చూస్తారు. అంతేగాని వాళ్ళని బలవంతంగా ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో
పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఆ చేయడం వల్ల అది మీకు ఒక విధంటి యోగం ఏర్పడడం వల్ల అది ఆ పేర్లే చెప్పడం అంత ఇష్టం ఉండదు. ఆ ప్రభావం వల్ల తర్వాత మీ జీవితంలో కొన్ని ఇబ్బందులకి లోనయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా సదా మీకు అదృష్టాన్ని ఇచ్చే భాగ్యస్థానాన్ని మీరు కాపాడుకోవాలంటే ఈ పెద్దవాళ్ళని అంటే తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని వాళ్ళు దుర్మార్గులు అవ్వచ్చు, అంతకులు అవ్వచ్చు, కూనీకోరులు అవ్వచ్చు, తాగుబోతులు అవ్వచ్చు, కానీ వాళ్ళని మీరు గౌరవించడం, వారి జాగ్రత్తగా మీరు కాపాడుకోవడం అన్నది మీ విధి. మీరు ఎంత బాగా చేస్తే తర్వాత మీ తరం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.